యా, నౌ కమ్స్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పేపర్ 6 తెలంగాణ మూమెంట్. మనకి ఎక్కడ కూడా ట్రెండ్స్ అనేవి దొరకవు, కానీ దెర్ ఈజ్ వన్ ఛాన్స్ దే. మనకి చూస్తే తెలంగాణ గ్రూప్ 1 పేపర్ 6 అలాగే తెలంగాణ గ్రూప్ 2 పేపర్ 4 అక్షరం పొల్లుపోకుండా సేమ్ టు సేమ్ సిలబస్, అక్షరం కూడా పొల్లుపోదు. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం, మీరు చూడండి, ముల్కీ రూల్స్ ఫార్మాన్స్ గురించి అడిగాడు క్వశ్చన్, అండ్ దాని మీదే 12 క్వశ్చన్స్ కాన్సన్ట్రేట్ చేశాడు ముల్కీ రూల్స్ గురించి. తెలంగాణ గ్రూప్ 2లో 12 క్వశ్చన్స్ కాన్సన్ట్రేట్ చేశాడు. 6 పాయింట్ ఫార్ములా, ఈ రెండు కూడా 2024 అయిన ఎగ్జామ్సే. 6 పాయింట్ ఫార్ములా మీకు మెయిన్స్లోనూ అడిగాడు, ప్రిలిమ్స్లోనూ అడిగాడు. అండ్ దాని ఇంటెంట్ అనేది ఒకటి, 6 పాయింట్ ఫార్ములా ఇంపోజ్ బై ద గవర్నమెంట్ సాటిస్ఫైడ్ నెయిదర్ ఆంధ్ర నార్ తెలంగాణ కామెంట్. మీ అభిప్రాయం ఏంటిది? ఇక్కడ వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ 6 పాయింట్ ఫార్ములా? అండ్ దెన్ ఆల్ పార్టీ అకార్డ్ GO 36 గిరిగిలాని కమిటీ. అంటే ఇక్కడ మీకు ఏంటి, ఏవైతే టాపిక్స్ అనేవి గ్రూప్ 1 మెయిన్స్లో అడిగాడో గ్రూప్ 2లో అడిగాడో, 2 టాపిక్స్ అడిగినవి మనకి చాలా ఇంపార్టెంట్. ఆ టాపిక్స్కి కేంద్రంగా మీరు కానీ నోట్స్ రాసుకుంటే ఇన్డెప్త్గా వేరే వేరే బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. అవి స్టాక్ క్వశ్చన్స్, వాటి నుంచే మళ్ళీ రిపీట్ అవుతాయి, అంతే కదా. రైట్. దెన్ శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్. ఈ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఏది అయితే NCAER రిపోర్ట్, మీరు క్లాసెస్లో జాయిన్ అయితే ఎకానమీలో అయితే ఈ రిపోర్ట్ బేసిస్ మీదే మన ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అంతా నడుస్తుంది. NCAER రిపోర్ట్ ఆఫ్ 2010 ఏదైతే ఉందో అది కానీ మీరు చదివితే డెఫినెట్లీ మీకు ఎకానమీ పరంగా యూజ్ అవుతుంది, అందులో తెలంగాణ ఎకానమీ పరంగా యూజ్ అవుతుంది, అండ్ దీని పరంగా కూడా మీకు యూజ్ అవుతుంది, తెలంగాణ మూమెంట్ పరంగా కూడా మీకు యూజ్ అవుతుంది. రైట్. NCAER రిపోర్ట్ విచ్ ఈజ్ ఆబ్వియస్లీ హెడెడ్ బై శ్రీకృష్ణ. దాంట్లో హౌ తెలంగాణ వాజ్ మేడ్ బిహైండ్ ఆంధ్ర రీజన్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనేది కంప్లీట్గా ఇచ్చాడు అనమాట, విత్ పిక్టోగ్రాఫికల్ రిప్రజెంటేషన్స్. రిమెంబర్, చాలా ఈజీగా అర్థమవుతుంది డాక్యుమెంట్, చాలా ఎక్కువ 600 odd పేజెస్ ఉంటుంది, కానీ చాలా ఈజీ అర్థం చేసుకోవడం అది.